షర్మిల గారి మీద విపరీతమైన దాడి చేస్తుంది వైసీపీ. సొంత చెల్లెని కూడా చూడకుండా ఆవిడికి అక్రమ సంబంధాలు అంటగడుతుంది వైసీపీ. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే షర్మిల గారి పార్టీతో కానీ షర్మిల గారితో నాకు సంబంధం లేదు. నేను మహాసాని మీడియా ప్రతినిధిగా మాత్రం మాట్లాడుతాను ఈ వీడియో. కానీ జగన్ రెడ్డి అండ్ పార్టీ సొంత చెల్లిని కూడా టాలరేట్ చేయకుండా ఆవిడ మీద కూడా అక్రమ సంబంధాలు అట్టగట్టే స్థాయికి దిగజారంటే ఇక వీళ్ళు చంద్రబాబు నాయుడు గారినో ఆయన కుటుంబాన్నో పవన్ కళ్యాణ్ గారినో ఆయన కుటుంబాన్నో నాలాంటి సామాన్యుల్లో మా కుటుంబాలను టార్గెట్ చేయటం ఎంతండి కదా. వీళ్ళ క్రూరత్వం దగ్గర వీళ్ళ మూర్ఖత్వం దగ్గర పదవి కోసం వాళ్ళు దిగజారే ఆ పరిస్థితులు అసలు వీళ్ళ ప్రచారం ఎలా ఉంది చూపిస్తానండి. ఒకసారి చూడండి. వీడి పేరు ఆర్కే రెడ్డి. ఇక జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని ఉన్నాడు. వీడు ఏం రాశాడు చూడండి ఇక్కడ. అసలు ఈ ముష్టిమోహన్తో ప్రభాస్ ఎలా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడో ఒకసారి ఆలోచించండి. గతంలో వైసీపీలో ఉన్నప్పుడు వేరే పార్టీ కార్యకర్త ఎవరో ఈ వైసీపీ వాళ్ళు వాళ్ళ పార్టీ ఆడవాళ్ళని తిడుతున్నారని వేరే పార్టీ కార్యకర్త ఎవరో ఇలాగా షర్మిలమ్మతో ప్రభాస్ గారు కానీ ఏదో రాస్తే పాపం షర్మిలమ్మ బ్రదర్ అనిల్ గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఒక గృహిణి, ఒక బాధ్యత గల భార్యగా, తల్లిగా ఆ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఒక మహిళ మీద ఇలాంటి ఆరోపణలు చేయొచ్చా ప్రతిపక్ష పార్టీలు? ఒకవేళ వైసీపీ అవతల ఇంట్లో ఆడవాళ్ళని, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడవాళ్ళని, చంద్రబాబు గారి ఇంట్లో ఆడవాళ్ళని అందరినీ తిడతారు వాళ్ళు. వాళ్ళంటే సాడిస్ట్ నా కొడుకులు, మీకేమైందని మాలాంటి వాళ్ళు కూడా ఖండించాం. ఇప్పుడు సొంత పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రొఫైల్ ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రొఫైల్తో షర్మిలమ్మకి ప్రభాస్కి ఎఫ్ఐఆర్ ఉందని కన్ఫర్మ్ చేస్తూ పైగా మళ్ళీ షర్మిలమ్మది ముష్టిముఖం, ఈ ముష్టిముఖంతో ఎలా పెట్టుకున్నాడు ప్రభాస్ అని ప్రభాస్ మీద జాలి చూపిస్తూ అసలు వీళ్ళు అంటే ఇది కన్ఫర్మ్ చేయడం కాదండి, సొంత చెల్లికే రంకు అంట కట్టడం కాదా. కింద ఎవరో రాశారు మేము ఇంకొక 5 రూపాయలు ఎక్కిస్తే పేటీఎం గారు విజయమ్మని కూడా ఇలా తిడతారండి. విజయమ్మ గారి క్యారెక్టర్ మీద కూడా ఆవిడకి కూడా అక్రమ సంబంధాలు అంటగడుతూ చేరేళ్ళు వైసీపీ పేటీఎం టీం చెప్తున్నాను నేను. ఇది నిజంగా ఒకవేళ ఎవరన్నా తెలియక ఎవడన్నా ఒకడు పెట్టాడు అనుకోండి, ఆ పార్టీలో ఉన్న మిగతా రే సీఎం గారు చెల్లిరా, చెల్లిని అలాగ అంటారా ఎవరన్నా మామూలుగా రాజకీయంగా ఎదుర్కోండి అని చెప్తే వాళ్ళు ఆగిపోరాళ్ళు. ఎందుకు ఆగట్లేదు? ఎందుకంటే వాళ్ళ పార్టీ నుంచి ఎంకరేజ్మెంట్ ఉంది. వేసుకోండి రా, వేసుకోండి, వేసుకోండి, అక్రమ సంబంధాలు అంటకట్టండి, మీరు ప్రభాస్ అంటారా లేదా ఇంకోటి అంటారు చేయండి. ఇది ఒక నేషనల్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు రాజశేఖర రెడ్డి గారి గారాల కూతురు సీఎం జగన్మోహన్ రెడ్డి చెల్లి, ఆవిడ బతికి ఎలాగుంటే ఇక మిగతా ఆడవాళ్ళకి ఇక్కడ ఏముందండి రక్షణ? జగన్ రెడ్డి అంటున్నాడు నిన్న అంబేద్కర్ ఓపెనింగ్ మీటింగ్లోని, ఒక దిశ తెచ్చాం మా చెల్లెళ్ళకి అంటున్నాడు. సొంత చెల్లికి దిక్కులేదు ఇక్కడ. సొంత చెల్లికి రంకులు అంటగడేస్తున్నారు అక్రమ సంబంధాలు. సొంత చెల్లిని కాపాడుకోలేని జగన్ రెడ్డి గారు మిగతా వాళ్ళు చెల్లెల్ని కాపాడేయడానికి గట యాప్ తెచ్చాడు. యాప్ అది ప్లే స్టోర్లో కొడితే 10 రూపాయలు 10 వస్తాయి యాప్లు అయ్యి. అది తెచ్చిందట గవర్నమెంట్. చూడండి, ఇది ఆవిడొచ్చి రాష్ట్రం కోసం ప్రశ్నించిందనే కారణంతో సొంత చెల్లిని ఎలాగ అన్న వాళ్ళకి ఇక చంద్రబాబు నాయుడు గారి భార్య గారు, పవన్ కళ్యాణ్ గారి తల్లి గారు, లేదా మాలాంటి వాళ్ళ ఇంట్లో భార్య పిల్లలు వీళ్ళకి లెక్కండి. అదే భారతమ్మ గురించి ఎవరో కానీ పెట్టారట, భారతీ పి అని ఎప్పుడు పెట్టారట, ఎవరు పెట్టారో తెలీదు. చింతకాయల విజయ్ గారిని ఇంటికి వెళ్ళి పోలీసులు దౌర్జన్యం చేసి సిఐడి పోలీసులు ఆయన 10 సార్లు తిప్పించారు పోలీస్ స్టేషన్కి. ఏమంటే అందరిలోనూ ఆడవాళ్ళు అలాంటి వాళ్ళు కాదా? జగన్ రెడ్డి గారికి భార్యకి ఉన్న విలువ చెల్లి అంటే లేదా, తల్లి అంటే లేదా? ఇదే అండి మంచితనం అంటే? ఇదేనా పద్ధతి? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను అడుగుతున్నాను నేను, ముఖ్యంగా వైసీపీలో ఉన్న వాళ్ళని. ఇప్పటికీ మనకు తెలియట్లేదు ఇంకానే.